ప్రపంచంలో ఏ ఒక్కరిని మనం తట్టినా సరే వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి వెళ్ళి మనం చూస్తే వాళ్ళ యొక్క మనసులో మాటలు వింటే ఆ వ్యక్తి ధనవంతుడు అవని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవని, పేదవాడు అవని సరే, తన యొక్క హృదయంలో నుంచి వచ్చే మాటలు అనేవి నిజంగా చాలా బాధాకరంగా, చాలా విషాదకరంగా, విచారంగా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఎందుకంటే సమస్యలు లేనివారు, బాధలు లేనివారు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేరు. కానీ వాళ్ళ యొక్క బాధలని, వాళ్ళ యొక్క కన్నీళ్ళని, వాళ్ళ యొక్క దుఃఖాన్ని మర్చిపోవడానికి ఏదో ఒక రీతిగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలా సాగుతూనే ఉంటుంది. కానీ ఆ కాసేపే ఆ ఆనందం ఉంటుంది, తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. మొన్నటి దినం మనం చూసాం, అనిల్ అంబానీ కొడుకు రిసెప్షన్. అప్పుడు తన యొక్క ప్రాబ్లము ఏంటో మనం అందరికీ తెలిసిందే. తనంత ధనవంతుడు కావచ్చు, కానీ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. తను ఆ వీడియో మీరు చూస్తుంటే నిజంగా అవునా అని ఆశ్చర్యపడేవాళ్ళు. అయితే సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, బాధలు, ఇక్కట్లు ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. ఎవరి దగ్గరకి వెళ్ళి ప్రేమతో నువ్వు మాట్లాడి, నువ్వు కొంచెం వాళ్ళ గురించి నువ్వు ఇన్నర్గా నువ్వు అడిగితే, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మనం విన్నప్పుడు నిజంగా మనకు కూడా కన్నీరు, బాధ, మనకు కూడా విచారం కలుగుతుంది. అయితే మరి శ్రమల నుండి, కష్టాల నుండి విడుదల పొందాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు నా జీవితంలో ఇటువంటి శ్రమలను అనుమతించాడు? ఈ శ్రమలు లేకపోతే బాగున్ను, కష్టాలు లేకపోతే బాగున్ను, ఇబ్బందులు లేకపోతే బాగున్ను అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి యొక్క ఆశ కూడా అదే. హ్యాపీగా మేము జీవితాన్ని గడపాలి, సంతోషంగా మేము ఉండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు రాకూడదు, వచ్చినా వాటిని ఫేస్ చేసే, వాటిని జయించే ఆ యొక్క శక్తి మాకు కావాలని ప్రతి ఒక్కరు ఆశపడుతుంటారు. అయితే కొన్ని మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. చూడండి, మనం రియల్ స్టోరీస్లోకి వెళ్దాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పేతురు రాసిన పత్రికలో ఈ మాటలు ఉంటాయన్నమాట. దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు మీరు దేవుని మీద వెయ్యండి అని బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉంది. మనం మన యొక్క శ్రమలు లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. ఈ యొక్క శ్రమల నుండి, ఈ ప్రాబ్లమ్స్ నుండి మేము ఏ రీతిగా బయటికి రావాలని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. తప్పు కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మిమ్మును గురించి చింతిస్తున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పుడు స్కూలుకి వెళ్తారు పిల్లలు. అక్కడ టీచర్స్ లేకపోతే ఆ ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే, నాన్న స్కూల్ ఫీజు కట్టాలి, మీ డాడీకి కొంచెం చెప్పంటే తను ఏం చేస్తాడు? స్కూల్ ఫీజు కట్టమని ప్రిన్సిపల్ సార్ చెప్పారు, ఈ విషయాన్ని నేనేం చేయాలంటే నా డాడీకి, మా నాన్నలకి చెప్పాలి, అప్పుడు మా నాన్నలు వచ్చి స్కూల్ ఫీజు కట్టేస్తారు, సో మాకే ప్రాబ్లం ఉండదని తను అర్థమయ్యి ఆ మాటలు వెళ్ళి తల్లిదండ్రులు తెలియజేస్తాడు. కానీ ఆ సమస్య తన మీద వేసుకుంటాడా? స్కూల్ ఫీజు నేను ఎలా కట్టాలి? ఈ బరువు, ఈ భారం నేను మోయలేనే. దాని గురించి చింతిస్తాడా చిన్న బిడ్డ? స్కూల్కి వెళ్ళిన బిడ్డ చింతించడు కదా. కాలేజ్కి ఫీజు కట్టాలి, కాలేజ్ బస్సుకి, కాలేజ్కి ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఇవన్నీ, ఈ భారం అంతా పిల్లలు ఎవరి మీద వేస్తారు? తల్లిదండ్రుల మీద వేస్తారు. అప్పుడు తల్లిదండ్రులకి తెలియగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అప్పో సప్పో చేసి, లేకపోతే ఉన్న వాళ్ళైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసి పిల్లలకి ఇవ్వడమో లేకపోతే సార్స్కి పంపించడమో చేస్తారు. ఆ భారాన్ని తీసుకున్నది ఎవరు? తల్లిదండ్రులు. సో అటువంటి భారం ఆ బిడ్డలు మోస్తే వాళ్ళు చదవగలుగుతారా? వాళ్ళు ఇంకా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారంటే చేయలేరు. అయితే దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు,
నేను మిమ్మును గురించి చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు మీరు నా మీద వెయ్యండి అని దేవుడు చెప్తాను. నీ గురించి ఒకరు చింతించేవారు, నీ గురించి ఒకరు ఆలోచించేవారు, నీ లైఫ్ ఇలా ఉండాలని, నీ లైఫ్ ఈ రీతిగా సాగాలని, నిన్ను ఒక మంచి దృక్పథంతో, ఉన్నతమైన ఉద్దేశంతో నిన్ను ఈ రీతిగా నడిపించాలని ఒక వ్యక్తి నిన్ను గురించి ఆలోచించినప్పుడు, చింతించినప్పుడు నీవు ఎందుకు నీ సమస్యల గురించి నువ్వు చింతిస్తున్నావు? నీవెందుకు నీ సమస్యల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? దానివల్ల ఆలోచించడం వల్ల మనకి ఏం ఫరక్ పడదు, ఏం మనం చేయలేం. లేనిపోని భారాన్ని మన నెత్తి మీద పెట్టుకొని అయ్యో ఎలాగా అని టెన్షన్ పడ్డం తప్పించి ఇంతవరకు ఏం మనం చేయలేమన్నమాట. దేవుడు చెప్తున్నాడు, నీ గురించి నేను చింతిస్తున్నాను, నీ చింత యావత్తు నా మీద వెయ్యు, నువ్వు తేలిగ్గా ఉండు, నేను చూసుకుంటానని ప్రభువు చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొక మాట కూడా ఉంటుంది బైబిల్ గ్రంథం కీర్తనలో, నీ పనుల భారము నీ దేవుడైన యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగున ఉంటుంది. మన యొక్క పనుల భారాన్ని మనం ఎవరి మీద మోపాలి? దేవుడి మీద మోపాలి. ఎందుకు దేవుడి మీద మోపాలంటే దేవుడు మోపమని చెప్తున్నాడు. దేవుడు ఎందుకు మోపమంటున్నాడంటే ఆయన నీకు తండ్రి, ఆయన నీకు దేవుడు. ఓకేనా? ఆయన బిడ్డలం మనం, ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడు నీవు. ఈ లోకంలో తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డల యొక్క చదువుల గురించి, బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి, బిడ్డల యొక్క సమస్యల గురించి ఏ రీతిగా వాళ్ళు కేర్ తీసుకుంటారో అటు రీతిగానే మనకందరికీ తండ్రి దేవుడు. మనల్ని దేవుడు సృష్టించాడు, మనల్ని దేవుడు తన అరచేతులు చెక్కుకున్నాడు. మరి ఆయన బాధ్యత, మనం మన భారాన్ని దేవుడి మీద మోపి మనం ఏమవ్వాలి? మనం తేలికగా అయితే అప్పుడు మన యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. చూడండి, ఒక ఆవిడ ఎండన పడి వెళ్తుంది, తల మీద బియ్యం మూట పెట్టుకొని ఎండన పడి వెళ్తే ఒక దయగలిగిన వాడు కారు మీద వెళ్తూ, పెద్ద కారు అది, పాపం ఆవిడ ఎండన పడి వెళ్తుండగా ఆవిడ యొక్క కష్టాన్ని చూసి, అమ్మ కారు లోపలికి నువ్వు వచ్చే అమ్మ, చాలా కష్టంగా, అది ఎండ కదా, ఇంకా అయితే నువ్వు మూర్ఛలు పడిపోతావని కారులోకి పెట్టిన తర్వాత కారులో ఆవిడ కూర్చుంది. కూర్చున్న తర్వాత డ్రైవర్ వాన్ రమించి కార్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత అద్దంలో తను చూసి ఆశ్చర్యపడిపోయినాడు. ఏంటంటే ఈ బియ్యం మూట ఏదైతే తల మీద ఉందో, ఈవెన్ కారులోకి ఎక్కిన తర్వాత కూడా ఆ పక్కన ఆ మూట తీసుకుని ఆవిడ తల మీద పెట్టుకుందనమాట. అంటే మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దేవుని దగ్గరికి మన ప్రాబ్లమ్స్ వేసినట్టే వేసి మళ్ళీ మనం ఏం చేస్తాం, దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక కారుకి 2 డ్రైవర్లు ఉండరు కదా. నీ జీవితాన్ని నడిపించేవాడు దేవుడు. ఆయన మీద మనం భారం వేసినప్పుడు మనం ఏం చేయాలంటే మనం లైట్ తీసుకోవాలి. దేవుడు తప్పనిసరిగా హెల్ప్ చేస్తాడు. ఆయన నీ తండ్రి, నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, నేను అయినా సరే చెప్పడానికి ఇష్టపడతాను. కొద్ది నిమిషాలు ఆ మాటలు చెప్తాను, వినండి సరే. ఒక హస్బెండ్ ఉన్నాడు, తనకి 2 భార్యలు ఉన్నారనమాట. 2 భార్యలు ఉంటే ఒక భార్యకి బిడ్డలు కలుగుతారు, ఇంకో భార్యకి బిడ్డలు కలగరు అనమాట. కానీ పిల్లలు లేని భార్యని ఆ భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు, చాలా మంచిగా చూసుకుంటాడు. బిడ్డలు లేరని ఆ లోటు లేకుండా తను చక్కగా చూసుకుంటాడు. కానీ ఎవరైతే పిల్లలు కలిగి ఉన్నారో ఆమె వచ్చేసి మాటికి నువ్వు గొడ్రాలు, నువ్వు పిల్లలు లేని దాని, నువ్వు వీధి, నువ్వు బది అని వాళ్ళు ఎవరైతే పిల్లలు కలిగి ఉన్నారో ఆవిడ ఈవిడ నిందిస్తుంది, బాధిస్తుంది, నానా మాటలు అంటుంది. నిజంగా ఆవిడ, ఆ అమ్మ చాలా కన్నీరు మున్నూరు అయిపోతుంది అనమాట. చాలాసార్లు భర్త దగ్గరికి వెళ్ళి చెప్పినా సరే, 10 మంది పిల్లల కన్నా నేను నీకు లేనా, నిన్ను ప్రేమిస్తాను, నేను కూడా నీ కుమారుడిని అనుకోవచ్చు కదా. భర్త అంతగా ప్రేమించే భర్త ఆమెకు దొరకడం అనేది చాలా అదృష్టం అనుకోవాలి. అయితే ఎన్ని భర్త మాటలు చెప్పినా సరే తను ఎవరైతే తన సవతుంటారో ఆవిడ అన్న మాటలకి ఇవి కుమిలిపోయి, బాధపడిపోయి, కృంగిపోయి దాని గురించి ఆలోచిస్తూ, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, నాకెందుకు బిడ్డలు లేరు, నాకెందుకు పిల్లలు లేరు, ఏం పొరపాటు చేశానని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఆవిడ ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు ప్రతి సంవత్సరము యథావిధిగా
ఈవిడ దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర తన యొక్క బాధ అంతటిని, తన కన్నీరంతటిని, తన యొక్క దుఃఖాన్ని అంతటిని దేవునికి చెప్తాదమ్మ. దేవుని సన్నిధికి దేవుని మీద తన భారం వేస్తాడు. అప్పుడు అక్కడ దైవ సేవకుడు వచ్చి, అమ్మా, నీవు దేవునితో చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేస్తాడని చెప్తాడు. ఆ యొక్క దైవజనుడు వచ్చి ఆమె ఏమనుకుంటుందంటే, నువ్వు నాకు కుమారుడిని అనుగ్రహిస్తే కుమారుడు పాలు విడిచిన దినాన్ని నేను నీకు సేవకి ఇచ్చేస్తానని ఆవిడ మొక్కుకుంటుంది దేవునికి. దేవుడు ఆమె యొక్క కన్నీరుని చూచాడు, ఆమె యొక్క దుఃఖాన్ని చూచాడు, ఆమె యొక్క బాధని చూచాడు గనక దేవుడు ఏం చేస్తాడంటే ఆమె యొక్క గర్భాన్ని తెరిచి ఆమెకు కుమారుడిని ఇస్తాడు. తర్వాత ఇంకా బిడ్డలను కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు మన కన్నీటిని చూచేవాడు, దేవుడు మన కష్టాలని తీర్చేవాడు, దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు. ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట సెలవిచ్చాడో అప్పటి నుంచి, ఆనాటి నుంచి దుఃఖంగా ఉండడం మానేశాను. నువ్వే సమస్యల్లో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నావు, మన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి చెప్తే అర్థం కాదు, కానీ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి గనుక దేవుడు అంటున్నాడు, నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే, ఆ ప్రాబ్లమ్స్, ఆ భారమును నా మీద మోపు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నిన్ను గురించి చింతిస్తున్నాను, నేను నిన్ను గురించి ఆలోచిస్తున్నాను, నీ జీవితం బాగు చేయాలని నేను ఆశపడుతున్నాను, నాకు అవకాశం ఇస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. సో మనం దేవుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆమె యొక్క కన్నీటిని తుడిచిన దేవుడు మన కన్నీటిని కూడా తుడుస్తాడు. ఇంకొక దగ్గర 18 సంవత్సరాల నుంచి ఒక ఆవిడ రోగంతో బాధపడుతూ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి స్వస్థత లేక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుడు ఆమె చెంతకొచ్చి ఆమెను బాగు చేస్తాడు. ఒక ఆయన 39 ఇయర్స్ నుంచి బాధపడుతూ ఉంటాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెంతకెళ్ళి ఆయన్ని కూడా బాగు చేస్తాడు. దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు విడుదలనిచ్చేవాడు. ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే మనల్ని దేవుడు తప్పనిసరిగా విడుదలనిస్తాడని, మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు, ఈజిప్ట్ కంట్రీ మనకు అందరికీ తెలిసిందే. కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఒక 4-5,000 ఇయర్స్ బ్యాక్, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే వేరే దేశానికి, ఈజిప్ట్ కంట్రీకి వెళ్ళి అక్కడ వాళ్ళ క్రింద బానిసలుగా ఉంటారనమాట 430 సంవత్సరాలు. ఒక వ్యక్తి బానిసగా బ్రతకడం అంటే ఏమనుకున్నారంటే, అక్కడ ఎవరి క్రింద అయితే ఉన్నారో వాళ్ళు పెడితేనే తిండి, లేకపోతే పని చేయడమే. ఇప్పుడు మనం రెగ్యులర్గా డ్యూటీ చేస్తున్నాం, మనం పని చేస్తే జీతం మనకి ఇస్తారు, అలా పని చేస్తే జీతం ఇయ్యరనమాట. వాళ్ళ దయాదాక్షిణ్యాలు, వాళ్ళు పెడితేనే తిండి, లేకపోతే లేదు. 430 సంవత్సరాలు వాళ్ళ పడుతున్న బాధని, శ్రమని, కష్టాన్ని, వాళ్ళ కన్నీటిని చూచిన దేవుడు ఈ మాటలు సెలవిస్తున్నాడు. నిర్గమాకాండంలో మాటలుంటే నేను చదువుతాను చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటే నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈజిప్ట్ కంట్రీలో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరని వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి వారిని ఐగుప్తీయుల చేతి నుండి విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి, ఇజ్రాయేల్ కంట్రీకి నేను నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇజ్రాయేలులు నా బిడ్డలు పెట్టిన మొర్ర నిజంగా నా యొద్దకు చేరింది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను నేను చూచితని గనుక నీవు వారి దగ్గరకు పోవాలని ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడతాడు, ఒక ప్రవక్తతో. ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజల బాధను నేను చూచాను, వాళ్ళ కష్టాన్ని నేను చూశాను, వాళ్ళు పడుతున్న శ్రమను చూశాను. ఈరోజు నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నావు, దేని గురించి నువ్వు బాధపడుతున్నావు, దేని గురించి నువ్వు వ్యధన చెందుతున్నావు, దేని గురించి నువ్వు వేదన పడుతున్నావో, నీ ప్రతి శ్రమని, నీ కష్టాన్ని చూచేవాడు ఆయన. మన ప్రతి ప్రాబ్లమ్స్ని చూచేవాడు దేవుడు. ఆయన అంటున్నాడు, వాళ్ళు నా బిడ్డలను పెట్టే కష్టాన్ని నేను చూశాను, వాళ్ళ ఇబ్బందులను చూశాను, వాళ్ళ పనుల్లో పెట్టే భారాన్ని నేను చూశాను, వాళ్ళు పెట్టిన మొర నా దగ్గరికి చేరింది, వాళ్ళని నేను ఇక్కడి నుంచి నేను విడిపిస్తాను, నువ్వు వెళ్ళు అని ఒక
ప్రవక్తతో దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యలోనైనా ఉండొచ్చు, ఏ ప్రాబ్లంలో ఉండొచ్చు, అప్పుల సమస్యలో, ఎటువంటి ప్రాబ్లమ్స్లో నువ్వు ఉన్నావో అది చాలామంది బయటకు చెప్పుకోలేరు. మన ప్రాబ్లమ్స్ ఎదుటి వారికి మనం చెప్పుకోలేం. చాలా వరకు ఇన్నర్గా మనం బాధపడుతూ ఉంటాం. అది ఏ సమస్య అయినా సరే దేవుడు ఆ సమస్యను చూచాడు, వాటి నుంచి దేవుడు విడుదల నీయడానికి ఇష్టపడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. గనుక దేవుని బిడ్డలమైన మనము దేవుని మీద మనం భారాన్ని మోపాలి. మన యొక్క చింత యావత్తు దేవుని మీద మనం వెయ్యాలి. మన పనుల భారం మనం దేవుడి మీద మోపినప్పుడు, దేవునికి చెంతకి తెచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు రిలీఫ్ని అనుగ్రహిస్తాడని దేవుడు చెప్తున్నాడు. 430 సంవత్సరాల వాళ్ళ కష్టపడిన కష్టాన్ని దేవుడు కొన్ని రోజుల్లో విడిపించి మంచి దేశానికి దేవుడు నడిపించాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు నీ సమస్యల నుండి, నీ శ్రమల నుండి, కష్టాల నుండి దేవుడు నిన్ను విడిపించాలని, నీ యొక్క చింత యావత్తు తన మీద వేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ యొక్క పనుల భారం నీ దేవుడిని యెహోవా మీద మోపు నీ ఉద్దేశం సఫలమవుతుందని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా మనం మన యొక్క భారాన్ని, మన యొక్క చింతను, మన యొక్క ఆవేదనని, మన దుఃఖాన్ని, మన ప్రాబ్లమ్స్ని దేవునిపై మనం మోపుదాం. మనం ఫ్రీగా ఉందాం. ఏ రీతిగా బిడ్డలైతే తల్లిదండ్రుల మీద వాళ్ళ యొక్క భారాన్ని మోపుతారో మనం కూడా అట్టి రీతిగా దేవుడి మీద మనం భారాన్ని మోపి మనం రిలాక్స్గా ఉందాం. దేవుడు నేను తప్పనిసరిగా నీ కన్నీటిని దేవుడు చూచాడు, నీకు విడుదల త్వరలో ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్.